హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న అంగన్వాడీ పోస్ట్ అనేది కూడా భారీగా అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని డిస్టిక్లు అనేది కూడా మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్లో అయితే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికంటూ ఒక చివరి తేదీ ఇచ్చారు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటుంది, దానికి కావాల్సిన అప్లికేషన్ విధానం ఉంటుంది, మనం ఫామ్స్ సబ్మిట్ ఎక్కడ చేయాలి, దీనికి ఫీజు లేకుండా ఎగ్జామ్ లేకుండా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది సింపుల్ ప్రాసెస్లో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ లేకుండా అర్థమవుతుంది. మీ యొక్క మొబైల్ నుంచే మీరు అనేది కూడా అప్లికేషన్ అయితే చేసుకుంటూ. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి గవర్నమెంట్ యొక్క జాబులు అంటే మీ యొక్క డిస్టిక్ కానీ మీ యొక్క మండలం కానీ నాకైతే కామెంట్ చేసినట్టయితే ఏ ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ మీకైతే కామెంట్ చేసిన వెంటనే రిప్లై అయితే రావడం జరుగుతుంది. ఇది అప్లికేషన్ చేసుకునే విధానం అయితే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో అయితే మనకి ఆన్లైన్ ద్వారా అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ఓపెన్లు కూడా మనం ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. దీంట్లో ఓపెన్ అంటే నాట్ ఓపెన్ అంటే ఈ యొక్క సైట్లో అనేది కూడా మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు మండలం పేరు కామెంట్ చేస్తే మీకు కూడా ఉందా లేదా అనేది కూడా నేనైతే రిప్లై ఇస్తాను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది కూడా నేనైతే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రం రిప్లై రావడం జరుగుతుంది. రిప్లై రాని వాళ్ళు మాత్రం నన్ను చూసుకోవచ్చు. ఇక్కడ నాట్ ఓపెనింగ్ అనేది ఉంది చూడండి. ఇక్కడ ఆదిలాబాద్ ఉంది, నిజామాబాద్ ఉంది. తర్వాత దానికి సంబంధించిన కొన్ని డిస్ట్రిక్ట్లు అయితే ఇక్కడైతే ఓపెన్లు అయితే లేవదు. ఇక్కడైతే పెద్దపల్లి అనే దాంట్లో మనకు ఓపెనింగ్ అయితే ఉన్నది. దీనికి కూడా 20 తారీఖు 6వ నెల నుంచి అయితే స్టార్ట్ అయింది. మనకి ఎండింగ్ వచ్చేసి 6వ తారీఖు 7వ నెల అంటే మనకి క్లోజ్ అయితే కావడం జరుగుతుంది. 6వ తారీఖు వరకు అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే స్క్రోల్ డౌన్ పైకి చేసుకుంటే ఇక్కడ మహబూబ్ నగర్ ఉంది, నల్గొండ, ఇక్కడ గద్వాల్ ఉంది. దానికి సంబంధించిన మనకి ఎండింగ్ డేట్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క తిరిగి ఉంది. ఇక్కడ నుంచి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఈ యొక్క లింక్ కావాలంటే మీరు అనేది నాకు లింక్ అని కామెంట్ చేసిన వారికి అయితే లింక్ అయితే ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. దీనికి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, మనం ఫామ్ ఫిల్అప్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడ నుంచి చూపిస్తాను. జాగ్రత్తగా అయితే వినండి. ఇక్కడ నుంచి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, ఇది అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పోస్టర్స్ అనేది ఉంటుంది చూడండి. ఇక్కడ అంగన్వాడీ టీచర్ ఉంటుంది, ఆయమ్మ ఉంటుంది, హెల్పర్ అంటే ఆయమ్మ కిందకి వస్తుంది. హెల్పర్కి వచ్చేసి 10th అర్హత అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు ఏమో గతంలో 7వ తరగతి ఉండే అంటే 7th క్లాస్ ఉండే, ఇప్పుడైతే 10th మార్చారు. అలాగే ఇక్కడ టీచర్ చూసుకున్నట్టయితే 10th ఉండేది, ఇప్పుడు ఇంటర్కి అయితే మార్చడం జరిగింది. ఆ విధంగా మీకు ఏది ఎలిజిబిలిటీ ఉంటే అది అనేది క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్దపల్లి, మహబూబ్ నగర్, నల్గొండ అనేది కూడా మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అనేది కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. దాదాపు మన సబ్స్క్రైబర్స్ అయితే నల్గొండ జిల్లా నుంచే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నల్గొండ సంబంధించిన అయితే నేను చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ పేరు అడుగుతుంది చూడండి. ఇక్కడ ప్రాజెక్ట్ అంటే మనకి ఏ మండలంలో ఖాళీగా ఉన్నది అనేసి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అనములో ఉంది, చింతపల్లి ఉంది, దామర్చర్ల ఉంది, దేవరకొండ, మల్లెపల్లి, మిరాలు కూడా మనకు ఇక్కడ ఉంటుంది చూసుకోవచ్చు. మీరు ఇక్కడ గ్రీన్ కలర్ ఉండాలి, మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెడ్ కలర్ ఉంటే మాత్రం అప్లికేషన్కి చేసుకోవడానికి అయితే వీలు లేదు. ప్రస్తుతానికి అయితే మీకు ఎగ్జాంపుల్ అయితే చూపించడం జరుగుతుంది. గ్రీన్ కలర్ ఉంటే మాత్రం మీరు ఎలిజిబిలిటీ ఉన్నట్టు. ఇక్కడ నల్గొండ అనేది నేను క్లిక్ చేస్తున్నాను. దానికి సంబంధించిన మనకు సెంటర్ నేమ్స్ అనేది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఆ నల్గొండ పరిధిలో ఎక్కడెక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో మనకి కాలేజీలు అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఆర్టీసీ కాలనీలో అనేది కూడా అప్లికేషన్ అయితే చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది కూడా అడుగుతుంది. ఇక్కడ మీ 10th మెమో ఆధారంగానే ఇక్కడైతే మీరు ఫామ్ అయితే ఫిలప్ చేయాలి. మీరు కొంతమందికి ఏంటంటే నేను మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ, నేను అనేది కూడా మా ఆధార్ కార్డులో పేరు మార్పించుకున్నాను, ఇప్పుడు ఎలా మేము 10th మెమో ప్రకారం నింపాలా, ఆధార్ కార్డు ప్రకారం నింపాలా, మరి ఏ విధంగా రిజెక్ట్ అవుతుంది అనేసి కూడా మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ జాగ్రత్తగా అనేది చూసుకోవచ్చు. మీరైతే 10th మెమో ప్రకారమే ఇక్కడైతే పేరు రాసుకోవాలి. ఒకవేళ జాబ్ వచ్చినట్టయితే మీరైతే ఆధార్ కార్డు 10th మెమో ప్రకారం అయితే మీరు మార్చుకోవాలి. ఇక్కడ చూసుకోవాలి. ఫాదర్ నేమ్ ఉంటుంది, నెక్స్ట్ హస్బెండ్ నేమ్ ఉంటుంది, మీ యొక్క ఆధార్ నేమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు అనేది జాగ్రత్తగా ఎంటర్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రన్నింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి. రన్నింగ్ మొబైల్ ఎందుకు ఇవ్వాలంటున్నానంటే మీరు అప్లికేషన్ చేయగానే ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ కాదు. అప్లికేషన్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ కొరకు అధికారులు అనేది కూడా మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఒక మండలానికి మిమ్మల్ని రమ్మంటారు. అక్కడికైతే మీరు వెళ్ళేసి ఇంటర్వ్యూ తీసుకుంటారు కాబట్టి మీకు ఒక రన్నింగ్ ఒక మొబైల్ నెంబరు, అడ్రస్, ఇక్కడ వార్డ్ నెంబర్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ క్యాస్ట్ సంబంధించింది కూడా ఉంటుంది చూడవచ్చు. మీరు దానికి సంబంధించింది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ
మైనార్టీయా ఏది ఉంటుందో ఎస్ఆర్ నో అనేసి కూడా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు వచ్చిన గ్రేడా మార్క్సా, ఏ పాయింట్స్ ఉన్నాయి, ఎప్పుడు చదువుకున్నారు మీరు 10th క్లాస్ అనే దాని గురించి కూడా ఇక్కడ ఉంటుంది చూసుకోవచ్చు. లాస్ట్కి 1995 నుంచి మీరు 2026లో చదువుకున్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అయితే అర్హులు ఉంటారు. అది కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రమే దీంట్లో అర్హులు అండి, మీరు చూసుకోవాలి. ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ 10th మెమో డీటెయిల్స్ కొట్టేసిన తర్వాత అలాగే స్క్రోల్ డౌన్ కింద తీసుకొస్తే మీరు ఓపెన్ ఎంటర్ చేశారా రెగ్యులర్ ఎంటర్ చేశారా అనేది కూడా 2 విధాలుగా ఉంటుంది. అది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు డిగ్రీ చదువుకోవచ్చు, ఇంటర్ చదువుకోవచ్చు, మీరు అంతకు మించి ఎంత చదువుకున్నా పర్లేదు, కానీ ఇంటర్ 10th అయితే కంప్లీట్ అయ్యి ఉండాలనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు ఎవరన్నా భర్త చనిపోయిన వాళ్ళు ఎస్ఆర్ నో అనేసి కూడా టైప్ చేసుకొని దానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ కానీ మీకు ఏదైనా డైవర్స్ సర్టిఫికేట్స్ కానీ ఇక్కడ ఉంటే ఇక్కడ అప్లోడ్ అనేది కూడా చేసుకోవచ్చు. అలాగే డిసేబిలిటీ ఎవరైనా వికలాంగులు ఉంటే కానీ మీరైతే ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ కానీ డిసేబిలిటీ సర్టిఫికేట్ కానీ మీరు ఇక్కడ నుంచి అప్లోడ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ వచ్చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటుందండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఏంటిదంటే మీరు అనేది మీ సేవలో అప్లికేషన్ అయితే చేసుకోవాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇక్కడ వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడనేమో రెసిడెన్స్ ఉంటుంది, ఇక్కడనేమో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ విధంగా నెక్స్ట్ ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ అంటే మీకు 10th మెమో ఉంటే 10th మెమో, ఇంటర్ ఉంటే ఇంటర్, ఈ రెండిట్లో ఏదైనా అప్లోడ్ అని చేసుకోవచ్చు. ఇంకా అంతమించి ఏమైనా చదువుకొని ఉంటే అంటే డిగ్రీ పీజీ మీరు ఇంకా ఎంత ఎక్కువ చదువుకుంటే దానికి సంబంధించింది కూడా ఇక్కడ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా మీరు గతంలో జాబ్ చేసినట్టున్నా దానికి స్పోర్ట్స్ సంబంధించిన ఉన్నా ఏదైనా సర్టిఫికేట్ ఉన్నా కానీ మీరైతే ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రివ్యూ అని క్లిక్ చేసుకోవాలి. ప్రివ్యూ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అనేది కూడా అక్కడ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఏమైనా తప్పులు ఉన్నాయో చూసుకొని దాని తర్వాత మీరు ఓకే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది చూడండి. ఈ అప్లికేషన్ స్టేటస్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ అక్కడ ఏం అప్లై చేశారో టీచర్ ఖాయమది ఉంటుంది చూడండి. ఆ 2 విధాలుగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏదంటే అది ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది అంటే పెండింగ్ ఉందా, నెక్స్ట్ అప్రూవర్ ఉందా, రిజెక్ట్ ఉందా అనే స్టేటస్ కూడా మీరు అక్కడి నుంచి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఓపెనింగ్స్ ఉన్నది కదా, ఈ డేట్స్ ఇక్కడ నుంచి చూసుకోవడానికి వేకెన్సీస్ ఏ మండలం, ఏ గ్రామం, ఏ వార్డుకి ఉన్నాయనేసి కూడా ఇక్కడ నుంచి అనేది డౌన్లోడ్ అని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ అనేది కూడా మీకు ఇక్కడ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. దీనికి అంటే అంగన్వాడికి కేటగిరీలు కూడా తీసుకుంటున్నారు చూడండి. ఇక్కడ ఒక బజార్కి ఒక అంగన్వాడీ ఉందనుకో, దాంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకి ఎస్సీ గ్రూప్ సంబంధించిన వాళ్ళు, ఓసీ సంబంధించిన వాళ్ళు, బీసీ సంబంధించిన వాళ్ళు అనేది కూడా ఇక్కడ అనేది ఉంటుంది. దానికి సంబంధించింది మీరు అనేది కూడా క్యాండిడేట్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లోడ్ అనేది చేసుకోవచ్చు, అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీకు ఉండడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్